జై సనాతన ధర్మం. సనాతన ధర్మాన్ని నేను కాపాడేస్తాను, నేను అది చేసేస్తాను, ఇది చేసేస్తాను. చాలామంది పెద్దలు మైకులు పట్టుకొని ఊగిపోతూ చాలాసార్లు రకరకాలుగా చెప్తున్నారు. బాగానే ఉంది. సనాతన ధర్మం అంటే అసలు ఏంటి అంటే, మనం 4 కాసే బట్టలు కట్టేసుకొని 4 బొట్లు పెట్టేసుకొని 4 సార్లు ఓం నమ శివాయ, 2 సార్లు జై అయ్యప్ప, 3 సార్లు జై సత్యమ్మ, లేకపోతే జై దుర్గమ్మ అనేది అయిపోతుంది ఆ సనాతన ధర్మం. సనాతన ధర్మం అంటే మనం ఎంతో కొలిసే పూజించే గోవులు కూడా మన సనాతన ధర్మంలో భాగమే కదా. అటువంటి గోవుల్ని 1,80,000 కిలోల మాంసాన్ని కేంద్ర బలగాలు పట్టుకున్నాయి. అంటే వాటిని చంపింది ఎవరు, పట్టుకుంది ఎవరు, కోసింది ఎవరు, పార్సల్ చేసింది ఎవరు అని వీళ్ళందరినీ ఎంక్వైరీ చేసి వాళ్ళందరికీ కఠిన శిక్షలు విధిస్తేనే కదా రేపొద్దు ఇంకెవడన్నా గోవును ముట్టుకోవాలన్నా పట్టుకోవాలన్నా గజగజ ఉనికి భయపడతాడు. అదంతా వదిలేసి నేను ఇంట్లో కూర్చొని నేనే సనాతన ధర్మాన్ని కాపాడేస్తాను అంటే ఎలా? ఆలోచించండి. ముఖ్యమంత్రులు ఉన్నారు, ఉప ముఖ్యమంత్రులు ఉన్నారు 2 తెలుగు రాష్ట్రాల్లోనూ. మొత్తం దేశంలో చాలామంది ముఖ్యమంత్రులు ఉన్నారు, ప్రధానమంత్రులు. ఆలోచించండి అయ్యా.